హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా టాక్స్. ఇప్పుడు మనం చూడబోతున్నాం డెత్ నోట్ ఎపిసోడ్ నెంబర్ 3. ఐసీపీఓ పోలీసులు జరిగిన డెత్ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసి కాన్ఫరెన్స్ హాల్ మీటింగ్లో ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు జరిగిన డెత్స్ అన్నీ కూడా వీక్ డేస్లో 4 PM to 2 AM, 8 PM to 12 AM హాలిడేస్లో జరుగుతున్నాయి మోస్ట్లీ అని చెప్తారు. అప్పుడు అది విన్న ల్యాప్టాప్లో నుండి మాట్లాడుతూ ఇలా అంటాడు, ఈ టైమింగ్స్లో డెత్స్ జరుగుతున్నాయి అంటే ఆ కిల్లర్ ఖచ్చితంగా స్టూడెంట్ అయి ఉంటాడు. క్రిమినల్స్ అందరినీ చంపి తను ఒక దేవుడు అవుదాం అనుకుంటున్నాడు అని. ఆ కిల్లర్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, స్టూడెంట్ కాకపోవచ్చు, కానీ మీరు మాత్రం ఇన్వెస్టిగేషన్ ఆపొద్దు, ఓకే, ఇంకా మీరు కంటిన్యూ చేయండి అని అంటాడు. దానికి చీఫ్ మీలో ఎవరైనా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అని అడుగుతాడు. ఎస్ సార్ అని మత్సుదా అనే అతను అంటాడు. అప్పుడు చీఫ్ ఏం చెప్పాలనుకుంటున్నావు మత్సుదా అని అడుగుతాడు. ఇది నేను ఆ కిల్లర్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడట్లేదు, కానీ గడిచిన 3 రోజుల్లో క్రైమ్స్ చాలా తగ్గాయి, క్రిమినల్స్ అందరూ భయపడుతున్నారు క్రైమ్స్ చేయాలి అంటే, క్రైమ్స్ తగ్గడం మనం నోటీస్ చేశాము అని అంటాడు. ఓకే, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అంటాడు చీఫ్. లేదు సార్ అని కూర్చుంటాడు మత్సుదా. అప్పుడు ఇలా అంటాడు, అండ్ నాకు ముఖ్యంగా ఎవరైతే విక్టిమ్స్ జపాన్లో పబ్లిక్కి అవైలబుల్గా ఉన్నారో వాళ్ళ ఫొటోస్ నాకు కావాలి అని. అప్పుడుతో ఆ మీటింగ్ పూర్తవుతుంది. చీఫ్ బయటకు వచ్చి కాస్త రిలాక్స్ అవుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి మత్సుదా వచ్చి చీఫ్కి తాగడానికి జ్యూస్ ఇచ్చి ఇలా అంటాడు, మీటింగ్లో నేను మాట్లాడిన దానికి క్షమాపణ అడుగుతున్నాను అని. అప్పుడు చీఫ్, కీరా మంచి పని చేస్తున్నాడు అని నువ్వు కీరాకి సపోర్ట్ చేస్తున్నావా అని అంటాడు. లేదు, అలా ఏం లేదు అని మత్సుదా చెప్తాడు. అప్పుడు నేను సరదాగా అంటున్నాను, నువ్వేం వరీ కాకు అని అంటాడు చీఫ్. మన లైట్ అంటే ట్యూబ్లైట్ కాదు, మన హీరో లైట్ యగామి వాళ్ళ చెల్లికి తన హోంవర్క్స్లో హెల్ప్ చేస్తూ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంతలో కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. అది విని వాళ్ళ చెల్లి డాడ్ వచ్చారనుకుంటా అని అంటుంది. వాళ్ళ అమ్మ వెళ్ళి తలుపు తెరిచి వెల్కమ్ హోమ్ డియర్ అని అంటుంది. అది విని యగామి వాళ్ళ చెల్లి అవును డాడే వచ్చారు అని వెళ్ళిపోతుంది. అప్పుడు యగామి, హే ఆగు, ఇంకా లాస్ట్లో ఒకటి మాత్రమే ఉంది, అది చెప్తా అని అంటే వాళ్ళ చెల్లి దానికి మనం అది డిన్నర్ అయిన తర్వాత చూద్దామని అక్కడి నుండి కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడే ఉన్న రియుకి ఇలా అంటాడు, నువ్వు మీ చెల్లికి హోంవర్క్ చెప్తూ చాలా కూల్గా కనిపిస్తున్నావు, పోలీసులు కనిపెడతారు అనే భయం లేదా నీకు అని అంటాడు. నన్నెవరూ కనిపెట్టలేరు అని అక్కడి నుండి కిందికి వెళ్ళిపోతాడు లైట్ వాళ్ళ ఇంటికి చీఫ్ వస్తాడు. రండి డాడ్, డిన్నర్ చేద్దాం అని అడుగుతాడు లైట్. మీరు అనుకుంటున్నది నిజమే, లైట్ వాళ్ళ ఫాదర్ మరెవరో కాదు, చీఫ్. ఎవరైతే చీఫ్ ఉన్నారో ఆ చీఫే లైట్ వాళ్ళ ఫాదర్. వాళ్ళంతా కలిసి తింటూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ లైట్ని ఇలా అడుగుతాడు, నువ్వు ఎలా చదువుతున్నావు లైట్ అని. అప్పుడు లైట్ ఇలా సమాధానం చెప్తాడు, నేను బాగా చదువుతున్నాను డాడ్ అని. వాళ్ళ చెల్లి కూడా ఇలా అంటుంది, డాడ్ అన్నయ్య వాళ్ళ క్లాస్లో టాపర్, మై బిగ్ బ్రదర్ ఈజ్ ఏ జీనియస్ అని అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ కూడా ఇలా అంటుంది, దట్స్ మై సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ లైట్ వాళ్ళ డాడ్ని ఇలా అడుగుతాడు, డాడ్ అంతా బాగానే ఉందా, మీరు చాలా టయర్డ్గా కనిపిస్తున్నారు అని అంటాడు. అప్పుడు వాళ్ళ డాడ్, నేను దాని గురించి ఎక్కువగా చెప్పలేను, ఇప్పుడు నేను చేసే వర్క్ ఏదైతే ఉందో అది చాలా కష్టంగా ఉంది అని అంటాడు. లైట్ వాళ్ళ ఫాదర్ ఆ కేస్ డీటెయిల్స్ ఏ సిస్టంలో అయితే స్టోర్ చేశాడో ఆ సిస్టంలోని డీటెయిల్స్ మొత్తం హ్యాక్ చేస్తాడు లైట్. అప్పుడు రియుక్తో లైట్ ఇలా అంటాడు,
అరే వా! లైట్‌కి సస్పెక్టెడ్ ఒక స్టూడెంట్ అన్న వాళ్ళకి తెలిసిన విషయం తెలుస్తుంది. రియూక్ నవ్వుతూ ఇలా అంటాడు, అయితే దానర్థం నువ్వు చాలా ట్రబుల్‌లో ఉన్నావని. నేను డెత్ నోట్‌లో నేమ్ రాస్తే 40 సెకండ్స్‌లో చనిపోయాక ఆ డెత్ డీటెయిల్స్ 6 మినిట్ 40 సెకండ్స్‌లో మళ్ళీ తిరిగి ఆ డెత్ నోట్‌లో రాయాలి. అదే నేను వాళ్ళు ఎలా చనిపోవాలో కూడా రాస్తే అప్పుడు ఆ 6 మినిట్స్ తర్వాత డెత్ డీటెయిల్స్ రాయాల్సిన పని లేదు అని లైట్ అంటాడు. లైట్ ఆ డెత్ నోట్‌లో ఎవరు ఎలా చనిపోవాలో రాసి స్కూల్‌కి వెళ్ళిపోతాడు. లైట్ తన పనులు తను చేస్తూనే ఉంటాడు. అంటే స్కూల్‌కి వెళ్ళడం, ఆడుకోవడం ఇలా అంతా నార్మల్‌గానే ఉంటుంది. కానీ ఆ క్రిమినల్స్ ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. అంటే ఒక్కొక్కరు ప్రతి గంటకి చనిపోతారు. ఒక్క రోజులో 23 మంది చనిపోయారు. ఇదంతా చూస్తుంటే ఇది వీక్ డేస్‌లోనే జరిగింది కాబట్టి సస్పెక్టెడ్ అదే కిల్లర్ స్టూడెంట్ కాదేమో ఎందుకంటే 2 రోజుల్లో స్టూడెంట్ స్కూల్ స్కిప్ చేయడు అని పోలీస్ వాళ్ళు అనుకుంటారు. ఇంతలో ఎల్ ల్యాప్టాప్లో నుండి ఇలా అంటాడు, కాదు కాదు మీరంతా పొరపాటు పడుతున్నారు. తను చెప్పాలనుకున్నది ఏంటి అంటే తను స్టూడెంట్ కాదు అని కాదు, తను ఎప్పుడైనా క్రిమినల్స్ని చంపగలడు అని చెప్తాడు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కిల్లర్కి ఎలా తెలిసింది అంటే మన డిపార్ట్మెంట్లోనే ఎవరైనా కీరాకి హెల్ప్ చేస్తున్నారా? సంథింగ్ ఈజ్ నాట్ రైట్. ఇది నాకు డైరెక్ట్ ఛాలెంజ్లా ఉంది అని అనుకుంటాడు. టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లోనే ఎవరో కీరాకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని అనుకుంటాడు. రియూక్ ఇలా అంటాడు, లైట్ అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని. అప్పుడు లైట్ ఇలా అంటాడు, ఇప్పుడు నేను ఇదంతా చేస్తా కాబట్టి ఇప్పుడు ఆ ఎల్ అనుకుంటాడు మన వాళ్ళలో ఎవరో నాకు హెల్ప్ చేస్తున్నారు అని అనుకుంటాడు. కానీ నువ్వు ఒక స్టూడెంట్ అనే విషయం అండ్ అలాగే నువ్వు టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కనెక్ట్ అయ్యావేమో, వాళ్ళలో ఎవరో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారేమో అని ఎల్ అనుకుంటున్నాడు కదా, నువ్వు ఎల్కి ఈజీగా దొరుకుతావు అని అంటాడు. అది పాసిబుల్ కాదు. చూడు, ఇక్కడ నీకు మెయిన్ థింగ్ అర్థం అవ్వట్లేదు. ఎల్ ఎలా ఉంటాడో పోలీసులకి తెలీదు. ఎల్ తన ఫేస్ కూడా చూపించకుండా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. బట్ పోలీస్ వాళ్ళ మోకాలు మాత్రం అందరికీ తెలుసు. ఎల్ని పోలీసులు ఎలా నమ్ముతారు? ఒక ముక్కు ముఖం చూపించని వ్యక్తిని వాళ్ళు నమ్మలేరు కదా. అండ్ అలాగే ఎల్కి కూడా అనుమానం వచ్చింది కదా, ఎవరో నాకు హెల్ప్ చేస్తున్నారు అని. ఎల్ పోలీసుల్ని ఒక్కొక్కరిని చెక్ చేస్తాడు. పోలీసులు ఏమైనా తక్కువ వాళ్ళు కాదు కదా, ఎల్ ఎలా ఉంటాడో అనే దాని మీద వాళ్ళు కూడా కనిపెడతారు. అంటే పోలీసులు నా కోసం ఎల్ని కనిపెడతారు, అప్పుడు ఎల్ని నేను ఈజీగా చంపుతాను అని అంటాడు. అది నాకు అంత కష్టమైన పని కాదు అప్పుడు అని ఎల్ లైట్ అంటాడు. మరుసటి రోజు పోలీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్ ముగ్గురు రిజైన్ చేస్తారు. దానికి చీఫ్ ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఆ కిల్లర్కి ఎల్ ఎలా ఉంటాడో తెలీదు, మనం ఎలా ఉంటామో తెలుసు. సో ఆ కిల్లర్కి మనల్ని చంపడం చాలా సులభం. అయినా ఈ కేస్ కోసం మా ప్రాణాల్ని మేము పోగొట్టుకోలేము అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. చీఫ్ హే ఆగండి, అందరూ వినండి అని అంటారు. అయినా కూడా చీఫ్ మాట లెక్క చేయకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఎల్ ఇదంతా చూస్తూనే ఉంటాడు. యగామి క్లాస్లో ఉంటాడు. రియూక్ కూడా యగామితో పాటే క్లాస్లో ఉంటాడు. రియూక్ సడన్గా బయటకు వెళ్ళి చూస్తాడు. అక్కడ తనకి ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. వటారి ఆ హెడ్ క్వార్టర్స్లో ఉన్న పోలీస్ వాళ్ళందరి డీటెయిల్స్ని ఎల్కి అందజేస్తాడు. లైట్ ఇంటికి వస్తుంటే రియూక్ ఇలా అంటాడు, లైట్ నీకొక విషయం చెప్పాలి, నిజంగా నీకొకటి చెప్పాలి అని అంటాడు. అప్పుడు లైట్ ఇలా అంటాడు, నీకు పబ్లిక్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడొద్దు అని చెప్పాను కదా
అని. "నువ్వు చెప్పావు కానీ నిన్ను ఎవరో ఫాలో అవుతున్నారు లైట్. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. కావాలంటే నువ్వు చూడు" అని అంటాడు రేయోక్. అప్పుడు లైట్ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ నిజంగానే ఎవరో ఉంటారు. కొంచెం టెన్షన్ పడుతూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి లైట్ కిటికీలో నుండి చూస్తాడు. ఆ వ్యక్తి ఇంకా అక్కడే ఉంటాడు. అప్పుడు లైట్ ఇలా అనుకుంటాడు, ఎవడు వీడు? నన్నెందుకు ఫాలో అవుతున్నాడు? ముందు వీడి గురించి తెలుసుకుని వీడిని లేపేయాలి అని. లైట్, నీకు నేనొక సీక్రెట్ చెప్పాలి అని రియూక్ లైట్తో అంటాడు. అప్పుడు సీక్రెటా? ఏంటి అది అని లైట్ అడుగుతాడు. మనుషులకి షినిగామీస్కి 2 తేడాలు ఉంటాయి. అది ఏంటి అంటే షినిగామీస్ డెత్ నోట్లో ఎవరి పేరైనా రాస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ మిగతా ఇయర్స్ షినిగామీస్కి యాడ్ అంటే ఇప్పుడు ఒక 60 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉన్న మనిషిని 40 ఇయర్స్లో షినిగామీస్ దగ్గరున్న డెత్ నోట్లో రాస్తే వాళ్ళ మిగిలిన 20 ఇయర్స్ మాకు యాడ్ అవుతుంది. కానీ హ్యూమన్స్కి అలా కాదు అని చెప్తాడు. అప్పుడు లైట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను ముందెప్పుడు ఇది వినలేదు అని అంటాడు. అప్పుడు రియూక్ అంటాడు, ఇంకొకటి ఏంటి అంటే షినిగామీస్కి ఐస్లో ఒక పవర్ ఉంటుంది. ఒక మనిషిని చూస్తే వాళ్ళ పేరు, వాళ్ళ లైఫ్ స్పాన్ షినిగామీస్కి తెలుస్తుంది. ఇది షినిగామీస్కి కీ పాయింట్ అని. దాన్ని ఎస్టిమేట్ చేసుకునే మేము, ఓహో ఈ పర్సన్ని చంపేస్తే ఇన్ని ఇయర్స్ మాకు యాడ్ అవుతుంది అని ఎస్టిమేట్ చేసి మేము వాళ్ళని చంపుతాము అని అంటాడు. ఇప్పుడు నీ లైఫ్ స్పాన్ నేను చూడగలుగుతాను. అలాగే షినిగామీస్ దగ్గర ఉన్న బుక్లో హ్యూమన్ వరల్డ్ డ్రాప్ చేస్తారు కదా, ఆ బుక్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆ ఐ పవర్ వస్తుంది. మనం ఒక డీల్ చేసుకుందాం అని రియూక్ అంటాడు. ఆ డీలా? ఏంటది అని లైట్ అడుగుతాడు. అప్పుడు రియూక్, నీ లైఫ్ స్పాన్ నాకివ్వు, నా ఐ పవర్ నీకు ఇస్తాను. ఇప్పుడు నీకు 50 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటే 25 ఇయర్స్ నాకు వస్తుంది. 1 ఇయర్ అయితే 6 మంత్స్ వస్తుంది అని అంటాడు. నువ్వు నాకు నీ హాఫ్ లైఫ్ స్పాన్ని ఇవ్వు, నేను నీకు నా ఐ పవర్ ఇస్తాను అని అంటాడు. దానికి లైట్, ఇఫ్ ఐ అగ్రీ, దానికి నేను ఒప్పుకుంటే నాకు అందరి నేమ్స్ తెలుస్తుంది. అప్పుడు ఈజీ అవుతుంది. ఎల్ని కూడా నేను చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఎల్ని చంపడం కూడా నాకంత ఈజీగా ఉంటుంది అని అనుకుంటాడు. లైట్ డీల్కి యాక్సెప్ట్ చేశాడా? లైట్ని ఫాలో చేసిన వ్యక్తి ఎవరు? ఎందుకు ఆ వ్యక్తి లైట్ని ఫాలో చేస్తున్నాడు తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రియా టాక్స్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్.